నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో జిల్లా వృద్ధి రేటు 15% పెంచేందుకు అధికారులు కృషి చేయాలి. సమీక్షా సమావేశంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల దిశానిర్దేశం. దివ్యాంగుల సమస్యలకు పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థ కృషి. అవగాహన సదస్సులో లోక్ అదాలత్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నేత గౌస్పీర్ వెల్లడి. దివ్యాంగులైన పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవా సాధికార సంస్థ కృషి చేస్తుందని సీనియర్ సివిల్ లోక్ అదాలత్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. కడప నగరంలోని అంధుల పాఠశాలలో వాసవి క్లబ్, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పర్పుల్ ఫేర్ పేరుతో అవగాహన సదస్సు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ దివ్యాంగులైన చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే వారికి సంబంధించి ప్రభుత్వం వివిధ హక్కులు కల్పిస్తోందని తెలియజేస్తూ వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, వాసవి క్లబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు ఉపయోగపడే వివిధ స్టాల్స్ను జడ్జి పరిశీలించి విద్యార్థులకు వాకర్స్ను అందించారు. అనంతరం వాసవి క్లబ్ ప్రతినిధి పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. కళ్ళు లేకపోయినా దివ్యాంగులైన వారి సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంధుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రార్థనా గీతం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. నమస్కారం, నా పేరు అమీనా. నేను గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ ది ప్రోగ్రామ్, ఆ తర్వాత లీగల్ సర్వీసెస్ ఫర్ ది చిల్డ్రన్ ఎల్ఎస్సిసి అనే ప్రోగ్రామ్, ఇవన్నీ హెల్త్ సౌకర్యాలు కానివ్వండి, మీకు కావాల్సిన షెల్టర్ కానివ్వండి, లీగల్ అసిస్టెన్స్ కానివ్వండి, ఫిజికల్ అసిస్టెన్స్ కానివ్వండి, గొడుగు కింద అంటే మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అయితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా మీకు కావాల్సిన ఇబ్బంది, ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత పెద్ద పర్పుల్ ఫెయిర్ 2025ని కండక్ట్ చేసినటువంటి డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, ఆ తర్వాత దీనికి సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ చెప్పు సార్కి. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. బిగ్ క్లాప్స్. మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. అన్నం పెట్టుకో. మీరు పోండి, అంటే ఎనికి పోండి, మీరు కూడా పోండి. పంపించేస్తాను. ఒక 10 రూపాయలు దానం చేసి నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ పర్పుల్ ఫెయిర్ 2025ని డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడీ గారు ఇక్కడ నిర్వహించారు కలెక్టర్ గారి ఆదేశాలతో. ఈ డిజబుల్డ్ చిల్డ్రన్ కోసము మా
హానరబుల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు లాంచ్ చేసిండే మనోన్యాయ్, ఆ తర్వాత LSUC గురించి కూడా నేను ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అయితే కనుక ఈ పిల్లలకు కావాల్సి ఏమన్నా సమస్యలు వచ్చినా మేము తీర్చగలమని చెప్పేందుకోసము ఇక్కడికి విచ్చేశాను. అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి డిజబుల్ డిపార్ట్మెంట్ AD గారికి, కలెక్టర్ గారికి, మా హానరబుల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ వాసవి క్లబ్ వారికి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. నేడు కడప శంకరాపురం నందు గల దివ్యాంగులు మరియు బదిరుల పాఠశాలలో ప్రభుత్వ ఒక వర్కర్లు ఏదైతే ప్రభుత్వ అధికారుల యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పర్ప్లే కార్యక్రమం, అంటే ఏదైతే ఈ యొక్క దివ్యాంగులు మరియు బదిరుల యొక్క నైపుణ్యత అభివృద్ధి డెవలప్మెంట్ను ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వారు ప్రదర్శించి సమాజంలో వారి యొక్క భావాలు ఏదైతే వారు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న విధానాన్ని నాట్యరంగం కావచ్చు, కళారంగంలో అనేక రంగాల్లో కూడా వారి యొక్క నైపుణ్యాన్ని తెలిపేటటువంటి కార్యక్రమాన్ని ప్రోగ్రాంని యొక్క శంకరాపురం నందు గల దివ్యాంగుల పాఠశాల నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. వారితో పాటు మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ AVSVKSP కడప క్లబ్ మరియు బ్రహ్మంగారి మఠం క్లబ్, ఈ యొక్క V206Aలో కలిగినటువంటి ఈ 2 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ యొక్క వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, అంటే ప్రపంచవ్యాప్తంగా వాసవి క్లబ్ల యొక్క సమూహ మూలస్తంభంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క దివ్యాంగ పిల్లలకు, ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా అందించే దానికోసం వారు మాకు తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం జిల్లా గవర్నర్గా ఉన్నటువంటి ఈ యొక్క రాధాకృష్ణ గారు మరియు మా క్లబ్ అధ్యక్షుడు, బ్రహ్మంగారి క్లబ్ అధ్యక్షుడు, ఈ యొక్క అధ్యక్షులందరూ, మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని కలగడం జరిగింది. మనందరం అనుకుంటాం వాళ్ళు మానసిక వికలాంగులని, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు కలిగినటువంటి మనుషుల కంటే కూడా మనోనేత్రం కలిగి దివ్య నేత్రంతో వారి యొక్క నైపుణ్యాన్ని ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. వారు కళ్ళు కనపడకపోయినా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న విధానం చూస్తే చాలా అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సేవ చేసుకునేటటువంటి భాగ్యం మా క్లబ్బులకు ఇంటర్నేషనల్ సంస్థ అందించడం సదా ఎల్లవేళ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో జిల్లా వృద్ధి రేటు 15% పెంచేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా వివిధ శాఖలు నిర్దేశించిన లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా అన్ని రంగాలలోనూ వృద్ధి రేటు 15% సాధించేందుకు లక్ష్యం మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఉద్యాన, వ్యవసాయ, పరిశ్రమ రంగాల్లో పురోగతి సాధించాలన్నారు. జిల్లాలో ఉత్పాదకతను పెంచేందుకు వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు. స్వర్ణాంధ్ర ఆన్లైన్ పోర్టల్లో వివిధ శాఖలు నమోదు చేసిన లక్ష్యాలను శాఖల వారీగా ఈ సందర్భంగా పరిశీలించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండలాల వారీగా నెల, 4 నెలలు సంవత్సరానికి సాధించిన లక్ష్యాలను, 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల వారీగా నెల, 4 నెలలు సంవత్సరానికి టార్గెట్స్ను పరిశీలించి జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో లక్ష్యాలు, టార్గెట్ల పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో CPO హజరతయ్య, పరిశ్రమ శాఖ GM తదితరులు పాల్గొన్నారు. సో ప్రీవియస్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్కి మాత్రమే మీరు వేరియేషన్ చూపించారు అంతే కదా? ఓకే. సో ఓన్లీ 2 పారామీటర్స్ అచీవ్ వాల్యూస్ ఏమన్నా సెలెక్ట్ చేస్తే ఒకసారి 24
What about this is last year's data? So previous year all 4 quarters you have entered the data? Okay. అట్లా ప్రతి డిపార్ట్మెంట్కి 23, 24, 24, 25 2 years So 24, 25 all 4 quarters and 25 only quarter number 1. Yes. The tourism Which place is the district? So based on that only we are doing. Some But places. there is huge variation. 24% is there in previous quarter and now it is only. Okay, so last year it was lesser. Yes, ma'am. Okay, so this year there is some increase. Increase. Okay, okay. So The only parameter, ma'am, for regarding foreign football, ma'am, we need to focus more. మీకు టార్గెట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి ఆల్ ది ఇండికేటర్స్ ఆల్ 20 డిపార్ట్మెంట్ హస్ గివెన్ యూ టార్గెట్స్ అగ్రికల్చర్ వాళ్ళు ఎంటర్ చేశారు దీంట్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత గౌస్పీర్ తెలిపారు. కడప నగరం 27వ డివిజన్లో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి తలుపు తట్టి వారి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మొదటి 7వ డివిజన్లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ షామీర్ హుసేన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు తమకు సాదరంగా ఆహ్వానిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. స్థానికుల్లో అనేక మంది అన్ని విధాల అర్హులైనప్పటికీ కుంటి సాకులైన కరెంటు బిల్లు అధికంగా వస్తోందని, సొంత ఇల్లు ఉందని, కారు ఉందన్న సాకుతో ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ఇక రోడ్లు డ్రైనేజీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రోడ్లు డ్రైనేజీ కాలువలు తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2 నాలుకల ధోరణిపై తీవ్రంగా తప్పుపట్టారు. కడప ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ శాఖ మంత్రిగా అంజద్ బాషా నగరానికి చేసిందేమీ లేదని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడ్డాయని, ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. तल्ली को वंदनम वगैरह मिलता है क्या नहीं, ये सब पूछने और उसको करा को देने गवर्नमेंट से हमें बात करके कांग्रेस को ये लोग फॉलो करके तकरीबन पूरे उठा को वो जरे भी क्या है करंट बिल ज़्यादा है वो है करके देते नहीं। 3-4 बार तकरीबन डेली हो गया, डेली का आते नहीं करो वार नहीं आते नहीं वार मेरे को नौकर नहीं क्या भी आगे मसले हो शामिल भी 5 यूनिट का तो एक गर्मी गई थी, खिड़कियाँ नहीं क्या नहीं क्या परेशान है नहीं हाँ सभा कांग्रेस तुमने सब अच्छा देखा सुनी वो आदमी का नाम बोलोगे तुमने क्या पेंशन आता नहीं है, अब क्या मसला है तुमने लिख लो चलेगा गैस से चलेगा वंदना सही रहा కరెంట్ బిల్లు ज़्यादा सो ఈరోజు మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ కడప నగరంలోని ఏదైతే ఇంటింటి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో 50 డివిజన్లు తిరగాలని 50 డివిజన్లు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లోని ప్రతి సమస్యను తెలుసుకొని వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించాలి అనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఇక్కడ బయలుదేరడం మొదలైంది. మొదటి రోజు 27వ డివిజన్ ఎవరైతే షామీర్ హుసేన్ దీనికి ఈ డివిజన్కి ఇన్ఛార్జ్ ఉన్నారో అదేవిధంగా మిగతా డివిజన్ల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ
షామీర్ హుసేన్ గారికి సపోర్ట్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం వెళ్ళినట్టయితే ప్రతి ఇంట్లో దాదాపు చూసినట్టయితే అన్ని సమస్యలే. ప్రభుత్వ పథకాలు అనేది అస్సలు లేవు. ఏమన్నంటే మీకు ఇల్లు ఉంది, మీకు కరెంట్ బిల్లు ఎక్కువ ఉంది. కరెంట్ బిల్లులు ఈ అదానీ మీటర్లు కానీ లేకపోతే పాత మీటర్లు కానీ ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళు ఒక ఇబ్బంది పడతా ఉంటే దానికి తోడుగా ఆ బిల్లులు ఎక్కువ ఉన్నాయని ఈ స్కీములు కూడా కట్ చేయడం. ఒక ఆమె అయితే పాపం ఏడుస్తుంది, నా పేరుతో కార్ అసైన్ చేసినారు, కారే లేదు నాకు, మేము ఎప్పుడు కారు కొనే పరిస్థితి కాదు, మరి సైకిల్ స్కూటర్ కూడా పరిస్థితి కూడా లేదు, నా పేరుతో కారు చూపెడుతున్నారు, స్కీములు రాకుండా పోతున్నాయని. ఎంత ఘోరం, ఎంత ఆశ్చర్యకరం, ఎంత హాస్యాస్పదం. ఇలా ఈ లేనిపోని కారణాల వల్ల పెన్షన్లు రావడం లేదు, అమ్మఒడి రావట్లేదు, కరెంటు బిల్లులు బాధుడు ఉంది. ఇంకపోతే ఈ డ్రైనేజీలు అంటే వారానికి ఒకసారి క్లీన్ చేస్తున్నారంట. ఆ వాసనకు మరి ఆ దోమలకు ప్రతి ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటా పోతే రోడ్లు క్లీనింగ్ అయితే అస్సలు లేదు, ఎవరు వచ్చి ఊడ్చడం అయితే అస్సలు లేదు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కనుక్కొని తగిన డిపార్ట్మెంట్కు కమిషనర్ కానీ వీలైతే కలెక్టర్ కానీ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కు ఏ సమస్యలు తీసుకుని వెళ్ళి ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము. ఇంటింటికి కాంగ్రెస్, ప్రజల సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ అనే ఈ నినాదంతో ఇక్కడ బయలుదేరడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా మమ్మల్ని పలకరించి వాళ్ళ సమస్యలు పంచుకుంటున్నారు, ఏడుస్తున్నారు. కొందరైతే కళ్ళ నిండా మాకెవరు పట్టించుకునే నాదుడే లేదని ఏడుస్తున్నారు. ఇది ఈ గత ప్రభుత్వము ప్రజలకు ఇట్టే మోసం చేసినారు, ఓట్లు తీసుకొని ఈ ప్రభుత్వాలు అట్టే చేస్తున్నారు. సో ఇవన్నీ వెళ్ళాలంటే ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని అందరూ చెప్పడం అనేది మాకు చాలా ఆనందకరం. సో ఇక మీదట ఏ సమస్య వచ్చినా మేము ఉండామని ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాతో పాటు సహకరించడానికి ముందుకు ఉండారు. కేవలం మనం ప్రజల సమస్యల కోసం వెళ్తున్నాం, పొలిటికల్ ఇష్యూ అనేది కాదు. ఇక్కడ ప్రజల సమస్య ఎలాగైతే రాహుల్ గాంధీ గారు మీరు చూసినట్టయితే పార్టీ ఇష్యూ కాకుండా మన రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదంతో పార్టీలకు అతీతంగా ఓట్ చోరీ నినాదం తీసుకొని దాంట్లో ఎన్ని అవకతవకలైనాయి అని తెలుసుకోవాలని ఈసీ గారిని అప్రోచ్ అయినట్లయితే ఆయన సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా హార్డ్ కాపీ 7 అడుగులు ఎత్తు బండలు ఇస్తే ఎన్నో రోజులు దాని మీద ఎంతోమంది కష్టపడి ఒక ఇంట్లో 80 ఓట్లు రావడం ఏంటి, ఒక ఇంట్లో 80 ఓట్లు, ఒక్కొక్క మనిషికి 4 ఓట్లు, ఇలా ఈ చోరీలన్నీ ఆధారాలతో బయట పెట్టినప్పుడు ఎన్డీఏ ఎంపీలు కూడా కలిసి ఆయనతో పాటు మార్చ్ చేసినారు. 300 ఎంపీలు, అన్ని పార్టీలు ఎంపీలు వచ్చి ఈసీను ప్రశ్నించడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదేవిధంగా ఈయన అంటారు మన ఈసీ గారు అక్కడేమి అవకతవకలు జరగలేదు, అవన్నీ అబద్ధమని కొట్టి పారేయడం పెద్ద విషయం కాదు. ఏదైతే రుజువులు చూపించినారో ఆ రుజువు మీరు తీసుకొని దానికి సమాధానం చెప్పాలా. రుజువులు లేకుండా నోటుతో చెప్పడం అది సరైన పద్ధతి కాదు. ఈరోజు మన ప్రజాస్వామ్యము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి ఈ చాలా ముప్పు ఈ ఎన్డీఏ గవర్నమెంట్తో ఉంది. దానికోసం పార్టీలకు అతీతంగా ఓట్ చోరీ గురించి అక్కడ ఆయన పోరాడుతుంది. మన రాష్ట్రంలో మన జగనన్న గారు అంటారు అది ఓట్ చోరీ అయిందా లేదా, దానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అది చెప్పాలా. కానీ ఈయన అంటారు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర గురించి మాట్లాడడం లేదు, చంద్రబాబు గారు ఆయనతో ఉండారు ఈయనతో ఉండారు, అదంతా మీకెందుకు. ఇప్పుడు టాపిక్ ఏం నడుస్తుంది, ఓటు చోరీ జరిగిందా లేదా ఆధారాలు ముందు పెట్టినారు, అంతే చెప్పాలి మీరు, జరిగిందా కాదా. అది హాట్ టాపిక్ అయినప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో ఉన్నారు చెప్పాలి కదా. ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఛాలెంజెస్ సౌండ్గా స్ట్రక్చర్ ఆఫ్ ద రిలీజ్ మీటర్స్ కాదు, ఇంత ఎన్ని బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, తర్వాత ఓపెన్ ఏరియాస్ ఉన్నాయా లేకపోతే బిల్డప్ ఏరియా.
పంచాయతీ మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆర్డీఓ తోటి కమిషనర్ గారితో కూర్చొని ఫస్ట్ నోటిఫై చేయండి. నోటిఫై చేసిన తర్వాత కమిషనర్ గారు మీరు బ్యాలెన్స్ రోడ్ యూ ఆర్ ప్రామిసింగ్ 15th November. నాట్ దట్ ఇంటర్నల్ గా వెళ్ళే రోడ్ కాకుండా మెయిన్ రోడ్ మీరు 15th November ఇస్తాం. అంతేనా? నేను ఇక్కడ ల్యాండ్ పూర్తవ్వాలి. నోట్ చేసుకుంటున్నారు ఈరోజు. 2 months అంటే ఎప్పుడు పూర్తి చేస్తారు? మీద డేట్ November 15th. నాన్ పర్ఫార్మింగ్ కింద డిలీట్ చేసి లోకల్ కాంట్రాక్టర్కి ఎవరికన్నా కార్పొరేషన్ డబ్బులుగా అది కార్పొరేషన్ పరిధిలో ఉంది. కార్పొరేషన్ కానీ లేక కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఫండ్ తీసుకొని అది చేయమని చెప్పిన అది చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది, చాలా హారిబుల్గా ఉంది. దానికి సంబంధించిన కార్పొరేటర్ కూడా రిప్రజెంట్ చేయడానికి వచ్చాడు. అది డిలీట్ చేసే పవర్ ఎస్సీ గారికి ఉంది. దాన్ని ఎంపీ గారికి పంపించి డిలీట్ చేయాల్సినంత అవసరం లేదు. అగ్రిమెంట్ స్పెసిఫికలీ మెన్షన్స్ దట్ ఎన్ని మీటర్లు వస్తుంది వాల్యూ చెప్పు. వాల్యూ సో అంతవరకు మీరు కింద మీరు నోటీస్ సెప్టెంబర్ ఆఖరికి బ్రిడ్జ్ వరకు పూర్తి చేయమని చెప్పండి సార్. సెప్టెంబర్ ఆఖరి చేయండి. అవతల ల్యాండ్ క్వశ్చన్ ఇష్యూ అనేది ఇమీడియట్ గా కమిషన్ గారు ఆర్డీ వాళ్ళు ఇద్దరు టైం లైన్స్ పెట్టుకొని దాన్ని పూర్తి చేస్తే డిస్మాంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇష్యూస్ పెద్దగా ఏం లేవు సార్. అక్కడక్కడ రష్ వస్తుంది సార్. కాన్స్టిట్యూన్సీలో వచ్చినప్పుడు దాన్ని మానిటర్ చేసుకొని బస్సులు అక్షరాల్లో ప్లాన్ చేశాం. ఎంఎస్ కొట్టాల తీసుకుంటే అక్కడ కూడా దాదాపు 800 మంది అట్లా ఉంటారు. ఎంఎస్ కొట్టాల నుంచి కంప్లీట్గా ఇంటీరియర్, అక్కడి నుంచి కూడా బస్సులు రాలేదు మనకి. ఇప్పుడు మనం ఏంటంటే అర్బన్, ఇది మనకి అర్బన్ అంటే ఆడపిల్లలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఇక్కడ పని చేసుకొని వెళ్తూ ఉంటారు. హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్లో కానీ వాళ్ళకి రావడము ఇబ్బందిగా ఉంది, నైట్ టైం వెళ్ళడము ఇబ్బందిగా ఉంది. దీనివల్ల ఇప్పుడు ఏదన్నా జరగరాని ఏదైనా జరిగితే కూడా ఈ మగపిల్లలతో అటకాయించి అయితే కూడా ఇబ్బందిగా ఉంది. అందుకని మనం ఏం ప్రపోజల్ పెట్టాము, గెలవంగానే దాదాపు ఈ లెటర్ కూడా నేను పంపించాను మీకు. ఈ ఏరియాలన్నీ కలుపుకుంటూ సిటీలో కొన్ని ఏరియాలు కలుపుకుంటూ రిమ్స్కి మన మెయిన్ పర్పస్ ఏంటంటే రిమ్స్కి పేషెంట్ని పెంచాలా అని చెప్పేసి, సో దానికోసమని దీన్ని పెట్టాము. దాని గురించే నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది అర్బన్ అయిపోయింది, చాలా పావర్టీ లైన్ ఎక్కువగా ఉంది. సో దీనికోసమని అడుగుతా ఉన్నానండి. ఏదైనా నియర్ బై రూరల్ సెంటర్ ని కనెక్ట్ చేస్తూ పెట్టండి సర్వీసెస్. అంటే బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మైదుగూరు కాకుండా బస్ స్టాండ్ నుంచి కొట్టాల, రింగ్స్, తర్వాత ఈ ఏరియాస్ ని కనెక్ట్ చేసుకుంటూ మైదుగూరు వెళ్ళే బస్సు అట్లా ఆ సర్వీస్ అంటారు రీరూట్ చేయొచ్చు కదా. అలానే వచ్చేటప్పుడు కూడా కొన్ని బస్సెస్ డైరెక్ట్గా వస్తాయి, కొన్ని బస్సెస్ వైరా ఈ రూట్లో వస్తాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 28వ తేదీన జరిగే మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్ర మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు నగరంలో సాయంత్రం 3 గంటలకు నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ మైదానం వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ మార్కెట్ మైదానం వరకు భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ రాష్ట్ర నేతలు పాల్గొంటారని, 24, 25 తేదీలలో జరిగే ప్రతినిధుల సభలో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
11 సంవత్సరాల మోదీ పాలనలో ఎన్నికల వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇటు కార్మికులను అటు రైతులను దోపిడీ చేసే చట్టాలను తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయాలని ఎలక్షన్ కమిషన్ను తన జేబు సంస్థగా మార్చుకుందని అన్నారు. ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు పెట్టి కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి 25వ తారీఖు వరకు ఒంగోలు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా 23వ తారీఖు అంటే రేపు సాయంత్రం 3 గంటలకు ఒంగోలు నగరంలో నెల్లూరు బస్టాండు మున్సిపల్ గ్రౌండ్ వద్ద నుంచి అద్దంకి బస్టాండు మార్కెట్ స్టేడియం వరకు ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ డి రాజా గారు, జాతీయ కార్యదర్శి కమిటీ కె నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి, తెలంగాణ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు గారు ఈ యొక్క మహాసభలకు హాజరు కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి బహిరంగ సభ, ప్రతినిధుల సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి వేదిక కాబోతూ ఉన్నాయి. ప్రధానంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, రైతాంగ హక్కులు, విద్యార్థి యువజన శ్రామిక మహిళల హక్కులు, అవకాశాలను పాలక ప్రభుత్వం కాల రాయడమే కాకుండా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ప్రజా కంటక ప్రభుత్వంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజాధనాన్ని, సహజ సంపదను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కబంధ హస్తాల కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. జ్యుడిషియరీ నుంచి ఎన్నికల కమిషన్ వరకు ఇవాళ ఆర్ఎస్ఎస్ సంపర్వార్ చేతుల్లోకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అనేక రంగాలను ఇవాళ ఈడీ, సిబిఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా రాష్ట్రానికి వ్యతిరేకంగా, రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో హక్కులు, అవకాశాలను అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈరోజు కూటమి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అడగేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. సూపర్ 6 అమలు చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం అందులో పేదలకు అవసరమైనటువంటి ఇల్లు, ఇంటి స్థలము, రేషన్ కార్డు, పెన్షన్ వంటి అంశాలకు సంబంధించిన దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఇత్యాది అంశాలపైన దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా జరగబోతున్నటువంటి ఈ మహాసభలకు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార టీడీపీ నాయకులకు ఓట్లపైన ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులపై లేకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు స్థానిక ఎంపీడీఓ కుళాయమ్మను కలిసిన ఆయన వివిధ సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలకు పోలింగ్ బూతులపై ఉన్న శ్రద్ధ వేంపల్లె గ్రామ పంచాయతీ మీద లేకపోవడం బాధాకరమన్నారు. పారిశుద్ధ్య సమస్యలను పట్టించుకునే నాదుడే లేదంటూ మండిపడ్డారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని నిలదీశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఖర్చు పెట్టిన వాటితో నియోజకవర్గంలోని 3 మండలాల పంచాయతీలను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే పుట్టుకతో వికలాంగులై అన్ని అర్హతలు కలిగిన వారికి పెన్షన్ తొలగించడం బాధాకరమన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేంపల్లె అభివృద్ధి కోసం దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. వేంపల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ టీడీపీ నాయకులకు పోలింగ్ బూతుల మీద ఉండే శ్రద్ధ పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పారిశుద్ధ్యం మీద లేకపోవడం సిగ్గు. మాటల్లో బూతులు మాట్లాడతారు కానీ, బూతుల్లో ఓట్లు గుద్దుకుంటారు కానీ పారిశుద్ధ్యం మీద
ఫైట్ చేయండి, పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయండి అని అడిగితే ఒక్కరు కూడా పాపాన పట్టించుకునే పాపాన పోవడం లేదు. వేంపల్లె చెత్త ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు మేము తీసిన ప్రింటౌట్లు చూడండి, చెత్త ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. ఎక్కడ వేసిన గొంగలి ఉంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది వేంపల్లె పారిశుద్ధ్యం. అంటే వేంపల్లె ప్రజలు ప్రజానీకం కాదా? అంటే వేంపల్లె ప్రజలకు పారిశుద్ధ్యం స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఓహో, మీకు మళ్ళా ఏమన్నా రీఎలక్షన్ ఏమన్నా రావాలా, లేకంటే బై ఎలక్షన్ ఏదన్నా వస్తేనే వేంపల్లె బాగుపడుతుందేమో. మేము వేంపల్లె అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిజమైన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేసి వాళ్ళను లబ్ధి చేకూర్చాలని మేము ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే అక్కడున్న అధికారులతో మాట్లాడడం జరిగింది. రేపటి నుంచే పనులు మేము మొదలు పెడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ పనులు సాగకపోతే కలెక్టర్ను కూడా కలుస్తాం. అక్కడ కూడా సానుకూలంగా లేకపోతే అవసరమైతే కలెక్టర్ ఎదురుట దీక్షకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో కూర్చుంటామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో జిల్లా వృద్ధి రేటు 15% పెంచేందుకు అధికారులు కృషి చేయాలి. సమీక్షా సమావేశంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల దిశానిర్దేశం. దివ్యాంగుల సమస్యలకు పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థ కృషి. అవగాహన సదస్సులో లోక్ అదాలత్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నేత గౌస్పీర్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.